రాడిసన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని 2 రోజుల క్రితం పోలీసులకు సమాచారం ఇచ్చిన క్రిష్ విచారణకు హాజరు కాకుండా హైకోర్టులో పిటిషన్ వేశారు. గచ్చిబౌలి పోలీసులు మాత్రం క్రిష్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటున్నారు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారని, పలుమార్లు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. A10 గా డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. నిర్భయ్ సింధి, వివేక్తో కలిసి డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 24న రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు పోలీసులు రిమాండ్లో తెలిపారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, వాస్తవానికి ఈ రోజు విచారణకు హాజరు కావాలి క్రిష్, కానీ ముందస్తుగానే హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారు? హరీష, ఇటు గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ఈ రోజు గచ్చిబౌలి పోలీసులు ఎదుటయ్యే అంశంతో ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం తాను అందుబాటులో లేదు, ఖచ్చితంగా గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరై ఆ రోజు ఈ పార్టీలో ఏం జరిగింది, తను ఎంతసేపు ఉన్నాను కూడా వివరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఆ రోజు పోలీసులకు సమాచారం ఇచ్చారు డైరెక్టర్ క్రిష్. కానీ ప్రస్తుతానికి మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజు ఆయన గచ్చిబౌలి పోలీసుల ఎదుట కూడా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతానికైతే ఈ రోజు గచ్చిబౌలి పోలీసుల ఎదుట మరొకసారి క్రిష్ హాజరు కానిట్లుగా మనం చెప్పుకోవాల్సి. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి అబ్బాస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా తరచూ ఇటు ఆ రాడిసన్ హోటల్లో జరిగిన వివేకానంద పార్టీలో కూడా ఆయన పాల్గొన్నాడు, డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రిష్ వ్యవహార శైలి మీద. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఇంత పోలీసులు అతన్ని విచారణకు హాజరైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా అతడు అప్పీల్ చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి ఆయన దరఖాస్తు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ఇక ఈరోజు విచారణకి క్రిష్ రాలినట్టుగానే మనం చెప్పుకోవాల్సి ఉంది. అందుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా గచ్చిబౌలి పోలీసులు ఇటు డైరెక్టర్ క్రిష్ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ఈ కేసుకు సంబంధించిన తర్వాత కూడా 10 మందిని ఎఫ్ఐఆర్లో పేర్చడం జరిగింది. A10 గా డైరెక్టర్ క్రిష్ కూడా పేరు పేర్చింది. ఆ తర్వాత అబ్బాస్ ఇచ్చిన కీలక సమాచారంతో కూడా వివేకానంద డ్రైవర్ తో పాటు అబ్బాస్ కి డ్రగ్స్ సరఫరా చేసిన మరొక వ్యక్తిని కూడా మొత్తంగా 12 మందిని కేసులో కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటికే 3 ఇటు లిషి గణేష్ తో పాటు మరొక 2 పరారులు ఉన్నారు. దీంతో పాటు మరొక వ్యక్తి కూడా ఇప్పటికే విదేశాలకు వెళ్ళినట్టుగా పోలీసులకి పక్కా సమాచారంతో కూడా క్రిష్ వ్యవహార శైలి మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు ఖచ్చితంగా తమకి ముందిచ్చిన సమయం ప్రకారం కూడా క్రిష్ ఖచ్చితంగా గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరు కావాలని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇక ఈ రోజు ఉదయం ఆయన హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా గచ్చిబౌలి పోలీసుల ఎదుట తాను హాజరయ్యే అవకాశం లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో వ్యక్తం చేస్తున్నారు. అబ్బాస్ తో పాటు వివిధ కోణాల వివిధ 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అబ్బాస్ కి గోవా, ముంబై నుంచి కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. మరొక 2 డ్రగ్స్ ప్రేరణ కోసం కూడా పోలీసులు గాలింపు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో ఈ పార్టీలో ఆ రోజు జరిగిన పార్టీలో క్రిష్ డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా కొంత రక్తపు నమూనాలు సేకరించింది. ఈ రోజు ఆ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. కాబట్టి క్రిష్ వస్తే అతడి విచారణలో భాగంగా అతడి బ్లడ్ శాంపిల్ కూడా తీసుకొని కొంత అతడి నార్కోటిక్ బ్యూరో కూడా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు క్రిష్ రానట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వస్తే కూడా అతడి విచారించి అదుపులోకి తీసుకొని ఎన్ని రోజులుగా వివేకానందతో ఈ డ్రగ్స్ పార్టీ చేస్తున్నాడు, అతడితో సంబంధాలు ఏంటి కూడా అన్న కోణంలో పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ దాఖలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష. థాంక్యూ కిరణ్.